ఇది మన పూర్వీకులు పాటించిన పద్ధతి. హాయ్ మిత్రమా, ఇదేం మొక్క మీకు తెలుసా? మా ఇంటి దగ్గర పొలంకి వెళ్ళిపోదాం రండి మిత్రమా. ఇదేం మొక్క మీకు తెలుసా? దీనివల్ల హెయిర్ నేచురల్ గా బ్లాక్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది, తల్లో చుండు కూడా రాకుండా ఉంటుంది. పల్లెటూరు పొలాల్లో ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మిత్రమా. ఇదే గుంట గరగర చెట్టు మిత్రమా, ఇంగ్లీష్ లో బ్రింగరాజ్ అంటారు. దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఎలా వాడాలంటే, మీరు వాడే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ని వేడి చేసి 5 నిమిషాలు ఈ ఆకుని అంతలో మరిగిస్తే సరిపోతుంది. ఈ నూనె ఇంకా బాగా పనిచేయాలంటే అందులో మెంతులు మందారం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేసి చూపిస్తారండి. ఇక్కడున్న వాటితో చేసేసుకోవచ్చు మిత్రమా. 100 ml హెయిర్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక గుంట గరగడాకులు వేసుకోవాలి. అవి వేసిన 1 minute తర్వాత మెంతులు వేసుకోవాలి. మందారం ఆకు వేసుకోవాలి. వేసుకోవాలంటే లాస్ట్ లో పువ్వు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎండబెట్టి చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు చేస్తే తక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనం కొద్ది కొద్దిగా చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. అవన్నీ వేసాక 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగిస్తే సరిపోతుంది. ఫైనల్ గా వేస్ట్ ఇలా తీసేసి వాడుకోవచ్చు. ఇది మన పూర్వీకులు పాటించిన పద్ధతి. దీన్ని పచ్చడి, కారపొడి కూడా చేసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి వేడి చేసినప్పుడు లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకండి. ఇది కొంచెం ఎగటి వాసన వస్తుంది. గ్రీన్ కలర్ ఈ విటమిన్ క్యాప్సూల్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకుంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఓకే మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. బాయ్.